నారదుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు. తన తమ్ముని విష్ణువు చంపాడని విని కశిపుడు రోషంతో శోకంతో దహించుకుపోయాడు. మనసులో కుమిలిపోతూ భీకర దావాగ్నిజ్వాలల వంటి చూపులతో ఆకాశం పొగలు కమ్మేలా చూశాడు. మెరుపుతీగల మొలకలలా ధగధగలాడే దంతాలతో పెదవులు కొరికాడు. అతి భయంకరమైన బొమ్మ ముడిపాటు కలిగింది. ఎడతెగని వైరం ఆవేశించి జడలు విరబోసుకున్నట్లున్న కాంతులు గల శూలాన్ని చేతబట్టి వేగంగా సభామంటపానికి వచ్చి నిలబడి ప్రముఖ దైత్యుల్ని దానవుల్ని చూసి ఇలా అన్నాడు. నాకుందమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట ఈ వార్తాస్థితిన్ వింటిరే. దానవులారా, హిరణ్యాక్షుడు నాకు తమ్ముడు, మీకు ప్రియసఖుడు, రణనీతిలో దక్షుడు. తన బాహుబలం చేత దేవతలను యక్షులను నిర్వీర్యులను చేశాడు. అటువంటి వాణ్ణి సూకరూపం దాల్చి దానవకాంతల సౌకర్యాలు బుగ్గిపాలయ్యేలా వైకుంఠుడు చంపిపోయాడట. ఈ వార్తను మీరు విన్నారా? జయ శ్రీకృష్ణ.